మనకు బైబుల్ ఇస్ ద ఫైనల్ అథారిటీ, మర్చిపోకండి. మనకు బైబులే ఫైనల్ అథారిటీ. మరలా ఒక శ్లోకం చెప్తాను మీకు. వేర్ బైబుల్ స్పీక్స్, బైబుల్ ఎక్కడ మాట్లాడునో ఐ స్పీక్, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలి. వేర్ బైబుల్ సైలెంట్, బైబుల్ ఎక్కడైతే నిశ్శబ్దతలోకి వెళుతుందో నేను కూడా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాను. బైబుల్ మాట్లాడితే మాట్లాడతాను, బైబుల్ మాట్లాడింది, బైబుల్ చెప్పనది నేను చెప్పనండి. ఈసారి మీరు గమనించండి, ఎవరు చెప్పినా ఆ మాటలు బైబిలులో ఎప్పుడు, ఎవరితో, ఎందుకు చెప్పాడనే సందర్భానుసారమైన ఆలోచన మీకు కావాలి. బైబిల్ దగ్గర నేను ప్రారంభించడమే కష్టమైంది, నేను తెలుసుకోవటమే చాలా కష్టమైంది. 1949లో నవంబర్ 20న పుట్టాను నేను చిన్నపిల్లవాడినై సండే స్కూల్కి వెళుతున్నప్పుడే రకానికి ఒక పేర్లతో ఉన్న సంఘాల పేర్లు చదివి వాళ్ళెందుకు ఇక్కడికి రారు, వీళ్ళెందుకు అక్కడికి వెళ్ళారన్న సంగతులు తెలుసుకోవడం నా చిన్న మనసు గాయాలతో నిండిపోయింది ఆ రోజే. అప్పటి నుంచి అన్వేషణ ఆరంభించాను. కాస్త ఆలోచన వచ్చినప్పటి నుంచి అన్వేషణ ప్రారంభిస్తే ఒక్కొక్క బోధకుని దగ్గరికి వెళితే ఒక్కొక్క సమాధానం చెబుతుంటే భరించలేక, సహించలేక, ఏం చెయ్యాలో తెలియక ఒక మహానాయకుడు నా దగ్గరకు వచ్చి మీరు బైబిల్ చదవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. ఆయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలియదు, కానీ నేను చదివానండి. అలా చదువుతూ ఉంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 25 ఏళ్ళు గడిచేయండి. బైబిల్లో అనేక సత్యాలు వెలుగు చూశాయి. అనేక సంగతులు కాగితాల మీద పెట్టడం ప్రారంభించాను. నా తరువాత పుట్టిన ఈ తరమైన మాయ బోధలలోనికి వెళ్ళకూడదు, మాయ బోధల నుండి కాపాడాలి అనుకున్నాను. జ్ఞానాన్ని నేర్పుతానండి. ఇన్ని ఆలోచనలు, ఇన్ని సత్యాలు బైబిల్లో కళ్ళకు కట్టినట్టుగా వ్రాయబడిన తలకి ఎక్కలేదండి ఎవరికి. నేనట అబద్ధ బోధకుండటండి. నా మీద కాగితాలు రాయడం కాదండి, నా మీద కాగితాలు రాయడం కాదు. ఆలోచించండి. మీకు విద్య కావాలంటే నేర్పిస్తాను, నేను అంటున్నానుగా, నేర్పిస్తాను, నేర్చుకోండి. ఏదైనా అసలు బైబిల్లో అలా ఉందా, దాని అర్థం అదేనా, అది మీరు చాలా జాగ్రత్తగా పరిశోధించాలి. ఎందుకంటే తిరగవేస్తారు వీళ్ళు, అపార్థం చేయిస్తారు. చాలా మంది అండి చదువుకోకపోవటం వల్ల, భాషా జ్ఞానం లేక, అటు ఇంగ్లీష్ కానివ్వండి, ఇటు తెలుగు కానివ్వండి, అటు తమిళ్ కానివ్వండి, అటు మరాఠీ కానివ్వండి, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారండి. నేను ఈ బైబిల్ చదవడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. దివారాత్రులు ఆయన చదవమన్నాడు. మరి ఇవన్నీ మనం చదువుకోవాలి కదండి. తెలుగు గ్రామర్లో ఎవరు, ఎవరితో, ఏమని, ఎప్పుడు చెప్పాను, సందర్భానుసారమైన భాష, అదేనండి పరిశోధన అర్థం. అదే నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను బైబిల్ ఎలా చదివానో మీకు అర్థం కావాలి. అంతరిక్షానికి శాటిలైట్ పంపడం పెద్ద ఘనకార్యం ఏం కాదు. ఏమండి ఏమండి డాక్టర్ చదవాలంటే ఒక 6 ఏళ్ళు సరిపోద్ది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 4 ఏళ్ళు సరిపోద్ది. నేను ఈ బైబిల్ చదవడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. దివారాత్రులు ఆయన చదవమన్నాడు. అంత అవసరమా? దివారాత్రులు చదవవలసినంత అవసరమా? పెద్ద అవసరం లేదండి. ఉదయం లేచి ఒక్కసారి ఒక వచనం చదివితే సరిపోద్ది అనుకుంటున్నారు. అది ఆదివారం. ఏమండి క్రైస్తవ్యం తప్పు చేసిందండి ఇంతవరకు. ఇప్పుడే కదండి మీరు వింటున్నారు ఈ కొత్త మాటలన్నీ. ఇవి కొత్తవి కాకండి, బాగా పాత మాటలే. ఈ మధ్యకాలంలో వచ్చేసినవన్నీ దొంగ మాటలు వచ్చేసాయి. ఈ దొంగ మాటలు వచ్చేయటం వల్ల మంచి మాటలన్నీ మర్చిపోయారు, మరుగున పడిపోయి దొంగ మాటలు అమల్లోకి వచ్చేసాయి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? మహాజ్ఞాన గ్రంథం. అది మహాజ్ఞాన గ్రంథం. అది మానవ మనస్తత్వానిక, మానవ శాస్త్రాలక, మానవ రోగాలక, ప్రకృతి మహాజ్ఞానానక, దేనినైనా మట్టుకుంటూ వెళ్ళిపోయేదే బైబిల్ అన్నాను. ప్రారంభం నుంచండి, గత 30 ఏళ్ల నుంచి నేను అదే మాట మాట్లాడుతున్నాను. అందుకంటాను సకల శాస్త్రాలను మించింది బైబిల్. పిల్లలారా, ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను ప్రేమించాను కనుక నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు చెబుతున్నాను. మీరు జ్ఞానవంతులు కావాలి. బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచం ముందు నిలబెట్టి చెప్పాలి దాన్ని. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశం తెత్తులో చూపించాలి నువ్వు. ఓకేనా?